కొనసాగించు నీ జీవిత యాత్ర పయనించే ఓ మానవా ఒక్కసారి ఇటు చూడు యేసు వైపు తిరిగి చూడు యేసు వైపు తిరిగి చూడు జీవాధిపతి అయిన యేసు ప్రభువు జీవమియ్య వచ్చిన ప్రేమమయుడు జీవాధిపతి అయిన యేసు ప్రభువు జీవమియ్య వచ్చిన ప్రేమమయుడు ఆయన వైపే తేరి చూచుచు కొనసాగించు నీ జీవిత యాత్ర కొనసాగించు నీ జీవిత యాత్ర పయనించే ఓ మానవా ఒక్కసారి ఇటు చూడు పయనించే ఓ మానవా
జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ లేస్తాను త్వరగా నేను రెడీ అవుతాను ఎర్లీ మార్నింగ్ లేస్తాను త్వరగా నేను రెడీ అవుతాను నా ఫ్రెండ్స్ తో కలిసి వస్తాను నా ఫ్రెండ్స్ తో కలిసి వస్తాను దేవుని యందు ఆనందిస్తాను జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది పాటలతో పాఠాలతో VBS లో నేర్చుకుంటాము మరొకసారి పాటలతో పాఠాలతో VBS లో నేర్చుకుంటాము పరలోక రాజ్యం సమీపించెను మారు మనసు పొందు మారేను పరలోక రాజ్యం సమీపించెను మారు మనసు పొందు మారేను జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ లేస్తాను త్వరగా నేను రెడీ అవుతాను గర్ల్స్ లౌడర్ ఎర్లీ మార్నింగ్ లేస్తాను త్వరగా నేను రెడీ అవుతాను నా ఫ్రెండ్స్ తో కలిసి వస్తాను దేవుని యందు ఆనందిస్తాను నా ఫ్రెండ్స్ తో కలిసి వస్తాను దేవుని యందు ఆనందిస్తాను జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది జాయ్ 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 నా హృదయం నిండా జాయ్ VBS స్టార్ట్ అయింది మన VBS స్టార్ట్ అయింది యేసు ఉండగా నాకు ఎందుకు భయము నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు వెరీ గుడ్ మరొకసారి నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా అలలెన్నో లేచిన భయపెట్టే తుఫానైనా అద్దరి వరకు చేర్చే దేవుని దేవుడు వదిలిపెట్టేవాడు కాదైనా అలలెన్నో లేచినను భయపెట్టే తుఫానైన అలలెన్నో లేచినను భయపెట్టే తుఫానైన అద్దరికి చేర్చును నెమ్మది కలిగించును అద్దరికి చేర్చును నెమ్మది కలిగించును నా నామలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము వెరీ గుడ్
నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు సమస్తము చేయగలడు విడుబడి ఎడబాయడు మన దేవుడు సమస్తము చేయగల సమర్థుడు నా ప్రభు సమస్తము చేయగల సమర్థుడు నా ప్రభు విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడు విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడు నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు మరొకసారి నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు హైలెస్స హైలో హైలెస్స హైలెస్స హైలో హైలెస్స హైలెస్స హైలో హైలెస్స Very good. భలే భలే బలాచుడు యెఫ్తా అనుయోధుడు భలే భలే బలాచుడు యెఫ్తా అనుయోధుడు అర్హత లేదని యోగ్యుడు కాదని నెట్టివేయబడెను అర్హత లేదని యోగ్యుడు కాదని నెట్టివేయబడెను భలే భలే బలాచుడు యెఫ్తా అనుయోధుడు భలే భలే బలాచుడు యెఫ్తా అనుయోధుడు అందరూ హేళన చేయగా గిలాదు నుండి పారిపోయెను అన్నలందరూ హేళన చేయగా గిలాదు నుండి పారిపోయెను అల్లరి జనముతో ఫ్రెండ్షిప్ చేసి ప్రభువుకు దూరం అయ్యాడు ప్రభువుకు దూరం అయ్యాడు భలే భలే బలాచుడు భలే భలే బలాచుడు క్లాప్స్ నిస్పాలో ప్రార్థన చేయగా తన సంగతి అంతా ప్రభువుతో చెప్పగా నిస్పాలో ప్రార్థన చేయగా సంగతి అంతా ప్రభువుతో చెప్పగా దేవుని కృపను పొందుకొని తన జన్మకు అధిపతి అయ్యాడు తన జనులకు అధిపతి అయ్యాడు భలే భలే బలాచుడు అర్హత లేదని యోగ్యుడు కాదని నెట్టివేయబడెను అర్హత లేదని యోగ్యుడు కాదని నెట్టివేయబడెను చెల్లి తమ్మి తెలుసా నీకిది యేసయ్యే మన బ్రతుకులు మార్చునని చెల్లి తమ్మి
యేసయ్యే మన బ్రతుకును మార్చునని పాపము నుండి విడిపించి పరిశుద్ధునిగా నిన్ను చేయును పరిశుద్ధునిగా నిన్ను చేయును బలె బలె బలాచుడు యొక్క అనుయోగుడు బలె బలె బలాచుడు యొక్క అనుయోగుడు అర్హత లేదని యోగ్యుడు కాదని నెట్టివేయబడను అర్హత లేదని యోగ్యుడు కాదని నెట్టివేయబడను లా 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 అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లో వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లో వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం 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 ఒకటే మార్గం మార్గం ఆ మార్గం యేసయ్యే ఆ మార్గం యేసయ్యే. ఓకే పిల్లలు ఇంకోసారి పాడదాము. ఓన్లీ బాయ్స్ పాడుతున్నారు, గర్ల్స్ వాయిస్ వస్తుంది. అక్క టీచర్స్ ఉన్న అక్క వాళ్ళు వినిపిస్తుంది అక్కడ. ఇప్పుడు గర్ల్స్ కూడా గట్టిగా పాడతారు, అందరు మంచిగా యాక్షన్ చేస్తారు. రెడీ 1 2 3 స్టార్ట్. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లో వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లో వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం 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 ఒకటే మార్గం మార్గం ఆ మార్గం యేసయ్యే ఆ మార్గం యేసయ్యే. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాలి అండమాన్ వెళ్ళాలంటే షిప్ లో వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లో వెళ్ళాలి ఇండియా వెళ్ళాలంటే వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే గట్టిగా పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం 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 ఒకటే మార్గం మార్గం ఆ మార్గం యేసయ్యే గట్టిగా ఆ మార్గం యేసయ్యే ఆ మార్గం యేసయ్యే. చెప్పండి గట్టిగా ఆ మార్గం యేసయ్యే. చెప్పులు కొడదాం 1 2 3 I will stand, stand, stand strong in Jesus. I will stand, stand, stand strong in Jesus. I will stand, stand, stand strong in Jesus. He's always with me. I will stand. I will dare, dare, dare to share the gospel. I will dare, dare, dare to share the gospel. I will dare, dare, dare to share the gospel. He's always with me. I will dare. I'm fearless. I am fearless. Fearless, fearless to Satan. I am fearless, fearless, fearless to Satan. I am fearless, fearless, fearless to Satan. He's always with me. I am fearless. I will stand, stand, stand strong in Jesus. I will stand, stand, stand strong in Jesus. I will stand, stand, stand
strong in Jesus. He's always with me, I will stand. Are you there, there to share the gospel? Are you there to share the gospel? Are you there to share the gospel? He's always with me, I will there. I'm fearless. I am fearless, fearless, fearless to serve Him. I am fearless, fearless, fearless to serve Him. I am fearless, fearless, fearless to serve Him. He's always with me, I am fearless. He's always with me, I am fearless. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాము మేము అన్నిటిలో. గుడ్. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాము మేము అన్నిటిలో. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, యేసులో గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం. యేసుల గొప్ప జయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాను నేను అన్నిటిలో. వెరీ గుడ్. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాను నేను అన్నిటిలో. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టాడు దావీదు దైవ బలంతో. దేవునిపై ఉంచుదాం విశ్వాసం, దేవునికి అర్పిద్దాం మన జీవితం. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. బలశాలి గొల్యాతును చిన్న రాయితో పడగొట్టెను దావీదు దైవ బలముతో. దేవునిపై ఉంచెదము విశ్వాసం, దేవునికి అర్పించెదము నా జీవితం. దేవునిపై ఉంచెదము విశ్వాసం, దేవునికి అర్పించెదము నా జీవితం. గుడ్. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, యేసులో గొప్ప జయం, గొప్ప జయం, గుడ్. గొప్ప జయం, గొప్ప జయం, యేసులో గొప్ప జయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాము నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాను నేను అన్నిటిలో. చప్పట్లు కొడదాం. లెక్కలేని శత్రువులను కొద్ది మందితో గెలిచినాడు యెహోషువ ప్రార్థనాత్మతో. లెక్కలేని శత్రువులను కొద్ది మందితో గెలిచినాడు యెహోషువ ప్రార్థనాత్మతో. ప్రార్థనతో గెలిచెదను సమస్తం, లోకములో నిలిచెదను ప్రభు కోసం. ప్రార్థనతో గెలిచెదను సమస్తం, లోకములో నిలిచెదను ప్రభు కోసం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, యేసులో గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, యేసులో గొప్ప జయం. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాను నేను అన్నిటిలో. శక్తిగల యేసుక్రీస్తు నామంలో జయము పొందుతాను నేను అన్నిటిలో.
యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం, లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, గొప్ప జయం. యేసుతో నడిస్తే లేదు భయం. గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం. యేసులో గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం. యేసులో గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం, గొప్ప జయం. యేసులో గొప్ప జయం. చెప్పండి. బాయ్స్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి నాన్న. ఓకే, మెమరీ వర్స్ నేర్చుకుందాం మనం. చాలా బాగుందిరా మెమరీ వర్స్. మరి ముందు నేర్చుకున్న తర్వాత మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి అండర్లైన్ చేసుకోండి. కీర్తనలు చెప్పండి పిల్లలు. కీర్తనలు 89:11. బాయ్స్ కీర్తనలు 89:11. గర్ల్స్ కీర్తనలు, కీర్తనలు, కీర్తనలు. ఇంకా గట్టిగా కీర్తనలు 89:11. ఓకే, ఏముందో చూద్దామా మరి. ఆకాశము నీదే, భూమి నీదే. చెప్పండి పిల్లలు, నాతో పాటు చెప్పండి. ఆకాశము నీదే. ఎక్కడుంది నాన్న ఆకాశము? పైన. ఆకాశము నీదే, భూమి నీదే. భూమి ఎక్కడుంది? మనం ఉన్నాం కదా దాని మీదే. భూమి నీదే. లోకములో దాని సంపూర్ణత. చెప్పండి పిల్లలు, దాని సంపూర్ణత నీవే స్థాపించితివి. ఒకసారి పైకి లెగండి నాన్న. గర్ల్స్ బాయ్స్. ఈజీగా ఉంది కదా మెమరీ వర్స్. లైవ్లో పిల్లలు కూడా చెప్పండి నాన్న. ఆకాశము నీదే, భూమి నీదే. మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్, వచ్చేసింది కదా ఒక లైను. ఇంకొక లైను పిల్లలు. లోకమును. లోకం అంటే తెలుసా పిల్లలు? మొత్తం ఎత్త మీద, ఈ భూమి మీద ఏ దేశాలైతే ఉన్నాయో సమస్తం అన్నమాట ఎత్త మీద లోకము అంటారు దాన్ని. ఈ ఎత్త మీద ఉన్న సమస్తాన్ని కూడా లోకము అంటారు. లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. అంటే ఈ భూమి మీద, ఈ ఎర్త్ మీద ఉన్న అంతా కూడా ఎవరు క్రియేట్ చేశారు నాన్న? చెప్పండి గట్టిగా. ఎవరు చేశారు? దేవుడు, యేసయ్య కదా. సమస్తాన్ని, దాని సంపూర్ణతను దేవుడు క్రియేట్ చేశాడు. మరొక్కసారి చెప్పుకుందాం నాన్న. అందరు గట్టిగా షౌట్ చేసుకుంటూ చెప్పాలి, సరేనా? లైవ్లో వినే పిల్లలకు కూడా వినిపించాలన్నమాట మీ వాయిస్. అంత గట్టిగా చెప్పాలి, సరేనా? ఆకాశము. మీరు చెప్పండి. ఆకాశము. నెక్స్ట్ ఏంటి? గట్టిగా. వెరీ గుడ్. ఆకాశము నీదే, ఆకాశము నీదే, భూమి నీదే. లోకమును
దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. వెరీ గుడ్ నాన్న. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా నేర్చుకోండి పిల్లలు. మన కంటికి కనబడే ప్రతీది కూడా దేవుని చేత సృష్టింపబడి ఉంది కనుక ప్రతి దానిని బట్టి దేవుని స్తుతిద్దాం. మనం లెసన్లోకి వెళ్దాం నాన్న. కూర్చోండి. థ్యాంక్ యూ పిల్లలు. మరి చాలామంది ఫ్రెండ్స్ ఊర్లో వెళ్ళినట్టున్నారు కదా. అయినా పర్లేదు, మనకి ఆన్లైన్ ఉంది కదా, అందరం ఆన్లైన్లో వేసే వాక్యం విందాం. సరేనా? రెడీగా ఉన్నారా? ఓఎస్ చెప్దామా? వెరీ గుడ్. ఇప్పుడు నేను మీకు ఒక యూట్యూబ్ క్లిప్ చూపిస్తాను, చూడండి. తర్వాత మనం స్టోరీ చెప్పుకుందాం. సరేనా? ఓకేనా? ఓకే. In this version of the classic sponge ball routine, the magician takes a single ball and rubs it between his fingers to make it become two. Then he asks the spectator to place their hand on the table. He places one ball in his hand and one in the spectator's hand, but on the count of 3, watch what happens. Now he places both balls into the spectator's hand and does a magical gesture. And when the hand is open, there are now 3 balls. He then places those 3 balls into the spectator's hand. He counts to 3 and does another magical gesture, and guess what happens? Now the magician takes the balls one by one and stuffs all 4 of them into his left hand. He asks the spectator to blow on his hand, and the balls vanish. Now take a closer look as the magician places one ball in his hand and one into the spectator's hand. Then he counts to 3 and the balls teleport together. Now I'm going to teach the secrets, but before I do, please take a second to like this video, and if you haven't already, subscribe to the channel. You'll begin by placing 2 of the 4 sponge balls into your pocket. Then you'll take another one and hide it in your hand like this. If you hold the hand natural, no one will ever see it. Now when you pick the sponge ball off the table, you'll roll the 2 together like this. It feels awkward at first, but the spectators will never see it. And you'll use your finger now to split that 1 ball into 2. Now you'll ask the spectator to put their hand on the table. When you place the first ball into your left hand, you'll actually just mimic putting it there, but you'll retain it in your right hand. Practice this motion over and over until it looks natural. Now when you pick the second ball up, you're actually picking the 2 up together and placing them both into the spectator's hand at once.
మ్యాజిక్ నచ్చిందా? సో మ్యాజిక్లో అంకుల్ బాల్స్ ఓన్గా క్రియేట్ చేశారా, ఉన్న బాల్స్ని యూటిలైజ్ చేసుకున్నారా? కొత్తగా బాల్స్ ఏమైనా క్రియేట్ చేశారా? అంకుల్ ఓం ఓం భీమ్ భీమ్ బిష్ అని ఏమైనా క్రియేట్ చేశారా? కాదు కదా, ఆల్రెడీ అంకుల్ దగ్గర స్పాంజ్ బాల్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయన్నమాట. ఈరోజు మన స్టోరీ ఏమేంటంటే, జీసస్ ఈజ్ నాట్ ఏ మెజిషియన్, హీ ఈజ్ ఏ మిరాకిల్ వర్కర్. ఎవరు? జీసస్ ఈజ్ ఏ మిరాకిల్ వర్కర్. ఆయన మ్యాజిక్ కాదు, అంటే ఉన్నయే దాచేసేసి మ్యాజిక్ లాగా చేసేసి ఎక్కువ చేసే దేవుడు కాదనమాట. ఆయన మిరాకిల్ వర్కర్, ఆయన కొత్తగా క్రియేట్ చేయగలరనమాట. సో ఈరోజు మన స్టోరీ ఏంటంటే, మీ అందరికీ తెలిసిన స్టోరీ, చాలాసార్లు విన్న స్టోరీ అనమాట. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు అనమాట. అయితే వినాలి, అందరూ వినాలి. మరి యేసయ్య ఏం చేశారంటే, ఒకరోజు యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది కదా. సో అయితే ఏమైందంటే, 12 మంది శిష్యుల్ని యేసయ్య తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్లో బెత్సైదా అనే ప్రాంతం, ఏ ఊరు? ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటారనమాట. వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. అయితే యేసయ్య ఆ శిష్యులందరినీ తీసుకొని బెత్సైదా ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే, అక్కడున్న ప్రజలందరూ యేసయ్య గురించి తెలుసుకొని, యేసయ్య వచ్చారంట, యేసయ్య అక్కడ ఉన్నాడంట అని యేసయ్య గురించి తెలుసుకొని యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారంట. యేసయ్యని ఏం చేస్తున్నారు? వెంబడిస్తూ ఉన్నారు. అక్కడ యేసయ్య శిష్యులతో మాట్లాడాలని వెళ్తున్నారా, జనాలతో మాట్లాడాలని వెళ్తున్నారా? శిష్యులతో ఏకాంతంగా వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడాలని వెళ్తున్నారనమాట. కానీ ఆ విషయం తెలుసుకున్న ప్రజలు యేసయ్యని చూడాలని, యేసయ్య దగ్గరికి రావాలని యేసయ్యని ఏం చేస్తున్నారు? వెంబడిస్తూ ఉన్నారనమాట. అయితే యేసయ్య ఎంత మంచి వాళ్ళో తెలుసా? ప్రజలు వాళ్ళ యేసయ్యని వెంబడిస్తున్నారని తెలుసుకొని వాళ్ళని, నేను బిజీగా ఉన్నాను, వెళ్ళిపోండి, బిజీగా ఉన్నాను, నేను మా శిష్యులతో మాట్లాడాలని చెప్పలేదు యేసయ్య. యేసయ్య ప్రజలకి తన పైన ఉన్న ప్రేమను తెలుసుకొని ప్రజలను ఏం చేస్తాడంటే చేర్చుకుంటాడనమాట. రండి, మీ అందరితో నేను మాట్లాడతాను రండి అని చెప్పి యేసయ్య బెత్సైదా ప్రాంతానికి వాళ్ళని తీసుకెళ్తారనమాట. బెత్సైదా ప్రాంతము ఇలా ఉంటుందన్నమాట. కొండ ఉంటుంది, నెక్స్ట్ పక్కన మంచి వాటర్ రివర్ ఉంటుంది. యేసయ్య వాళ్ళందరినీ దగ్గర చేసుకొని ఒక చోట కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు అనుకున్నారు? యేసయ్య పరలోక రాజ్యం గురించి వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారనమాట. అలానే ఇంకా ఏం చేస్తున్నారంటే, యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రజల్లో చాలామందికి వ్యాధులు ఉన్నాయంట. వ్యాధులతో వాళ్ళు బాధపడుతూ ఉంటే యేసయ్య వాళ్ళ వ్యాధులన్నీ తొలగించేస్తున్నారనమాట. వ్యాధులన్నీ తొలగించేసేసి ఇలా పరలోక రాజ్యం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే వాళ్ళకి అసలు టైమే తెలియలేదు. నైట్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది అనమాట. అయితే యేసయ్య వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారంటే, వాళ్ళు తీసుకెళ్ళిన ప్రాంతం ఒక అరణ్యంలా ఉంటుందన్నమాట. అరణ్యం ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఎప్పుడైనా ఫారెస్ట్ టూర్ ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఎవరైనా? ఎలా అవుతుంది? ఈవినింగ్ అవ్వగానే చలి పుడుతుంది, చీకటి అవుతుంది, చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అయితే ఈవినింగ్ అయిపోయిందనమాట. అయితే శిష్యులందరూ యేసయ్య దగ్గరికి వచ్చేసి యేసయ్యతో చెప్తున్నారనమాట, యేసయ్య మనం మరి ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళాలి కదా, ఈ అరణ్యంలో ఉన్నాం మనము, ఈ అరణ్యంలో నుంచి ఊరికి వెళ్ళాలి కదా, గ్రామానికి వెళ్ళాలి కదా, మరి అక్కడ మనం పడుకొని రెస్ట్ తీసుకోవడానికి మనం రూమ్స్ చూసుకోవాలి, మళ్ళీ ఫుడ్ చూసుకోవాలి. అయితే మరేమో చీకటి అయిపోతుంది, వీళ్ళందరినీ పంపించేయండి యేసయ్య అంటాడనమాట. శిష్యులందరూ చెప్తారు. అప్పుడు యేసయ్య ఏమంటారో తెలుసా? అక్కడికి ఒక 5,000 మంది ప్రజలు వచ్చారు. 5,000 మంది పురుషులు, అంటే స్త్రీలను కౌంట్ చేయలేదు, పిల్లల్ని కూడా కౌంట్ చేయలేదన్నమాట. అయితే యేసయ్య ఏమంటాడంటే ఆ శిష్యులతో, వీళ్ళకి ఆహారం మీరే పెట్టండి అంటాడు. 5,000 మంది ప్రజలకి ఆహారం పెట్టడం అంత ఈజీ విషయమేనా? బాయ్స్ చెప్పండి. మనోజ్, 5,000 మందికి ప్రిపేర్ చేయగలమా? ఒక 10 మెంబర్స్కి, మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, 10 మెంబర్స్కి మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? మీ ఎవరికి కుకింగ్ ఐడియా లేదు కదా, నేను చెప్తానమాట. అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది అనమాట.
శిష్యులందరూ ఆశ్చర్యపోతారనమాట. 5,000 ప్రజలు, ఓన్లీ జెంట్సే ఉన్నారు, వీళ్ళందరికీ ఫుడ్ ఎట్లా పెట్టాలి అని షాక్ అయిపోతారనమాట. యేసయ్యా మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయంటారనమాట. నేను మీకోసం ఇవి ఎలా ఉంటాయన్నమాట, మనం రొట్టెలు చపాతీలా చేసుకుంటాం కదా, వాళ్ళు ఇలా చేసుకుంటారనమాట, బన్ టైప్లో ఉంటాయన్నమాట. అయితే వాళ్ళందరూ శిష్యులందరూ షాక్ అవుతారనమాట. యేసయ్యా మన దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, నువ్వేమో ఇక్కడ 5,000 మంది ఉన్నారు, అసలు వీళ్ళకి ఎలా ఫుడ్ పెట్టాలయ్యా, పోనీ ప్రిపేర్ చేద్దామన్నా అసలు ఎంతో టైం పడుతుంది, మరి వాటన్నిటికీ కొనాలి కదా, మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకురావాలి, మనమేమో అరణ్యంలో ఉన్నాము, సరే మేము వెళ్ళి మార్కెట్లో వెళ్ళి కొనుక్కురామా అని అడుగుతారనమాట. యేసయ్య ఏమంటాడో తెలుసా, వాళ్ళందరినీ, వచ్చిన ప్రజలందరినీ 50 మంది చొప్పున ఒక్కొక్క లైన్కి పంక్తులుగా కూర్చోబెట్టండి అని చెప్తాడనమాట. పంక్తులుగా కూర్చోబెట్టిన వెంటనే మీరు కూడా రెడీగా ఉండండి, మీకు బ్రెడ్ కావాలా వద్దా, రొట్టె కావాలా వద్దా, ఓకే అందరు రెడీగా ఉండండి. అయితే శిష్యులందరూ ప్రజల్ని 50 మందిగా ఒక్కొక్క పంక్తిలో ఒక్కొక్క రోలో కూర్చోబెడతారనమాట. అందరూ రండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, యేసయ్య 5 రొట్టెల్ని 2 చేపల్ని ఇలా చేతిలో పట్టుకొని ఆకాశం వైపు చూసి యేసయ్య ఏం చేస్తారంటే వాటిని ఆశీర్వదిస్తారనమాట. యేసయ్య ఈ రొట్టెల్ని ఏం చేస్తారు, తన చేతిలో పట్టుకొని ఆకాశం వైపు తన చేతులెత్తి వీటిని ఆశీర్వదిస్తారనమాట. ఆశీర్వదించి వాళ్ళ శిష్యులకి ఇస్తారనమాట. ఎవరికి ఇస్తారు, శిష్యులకి ఇస్తారు. ఇంకా శిష్యులు వీటిని తీసుకెళ్ళి ఒక్కొక్కరికి పంచి పెడతారనమాట. అందరూ వచ్చేసేయండి ఫాస్ట్గా, ఒక్కొక్కసారి అందరూ వచ్చేసేయండి లైన్లో, అందరూ లైన్లో వచ్చేసేయండి. యేసయ్య వీటిని విరిచి ఇట్లా శిష్యులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప ఇచ్చేస్తారనమాట. శిష్యులు అందరినీ లైన్లో కూర్చోబెడతారు కదా, వచ్చేసేయండి తొందరగా వచ్చేసేయండి, ఫాస్ట్గా వచ్చేసేయండి, అందరూ బ్రెడ్ కావాలన్న వాళ్ళే వచ్చేసేయండి, దాదా కమాన్. అయితే శిష్యులు ఏం చేస్తారంటే ఇలా బ్రెడ్ని తుంచి వెళ్ళిపో తీసేసుకొని వెళ్ళిపోండి తొందరగా గర్ల్స్ కూడా. అయితే అందరికీ ఇలా పంచి పెడతారనమాట, పంక్తుల్లో కూర్చోబెట్టారు కదా, ఇట్లా కట్ చేస్తూ ఉంటే అవి వస్తూనే ఉన్నాయి, రావాలి బాయ్స్ రండి తొందరగా. అయితే 5,000 నువ్వు కూడా రావాలి. ఇలా అందరికీ పంచి పెడుతున్నారనమాట. అందరు తిన్నారా, అందరూ తినాలి, అందరూ వచ్చారా పిల్లలు. ఇలాగా యేసయ్య శిష్యులు అందరికీ ఏం చేశారంటే పంచిపెట్టారనమాట. పంచిపెడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, యేసయ్య శిష్యులు ఇలా తీస్తున్నారు, రొట్టె అలానే ఉంటుంది, కరిగిపోవట్లేదు. ఎంతమందికి వచ్చింది అంటే 5,000 మందికి పంచిపెట్టారనమాట. అందరూ తిని హ్యాపీగా తృప్తి చెందారనమాట. అందరూ తినేగా కూడా కొంత ఫుడ్ మిగిలిందనమాట. అయితే ఆ మిగిలిన ఫుడ్ ఉంది కదా, మనకి మిగిలిన ఫుడ్ ఉంది కదా, వీటన్నిటినీ 12 గంపల్లోకి ఎత్తుతారనమాట. అంటే ఎన్ని గంపలు మిగిలినాయి ఇంకా మనకు అక్కడ, 12 గంపలు. ఇది అద్భుతమా కాదా? యేసయ్య మ్యాజిక్ చేశారా అక్కడ? చెప్పాలి, పిల్లలందరూ చెప్పాలి, మ్యాజిక్ చేశారా యేసయ్య? మ్యాజిక్ కాదు, మిరాకిల్, అది అద్భుతం. ఎందుకంటే యేసయ్యకి అంత సమస్యమైన సాధ్యం అన్నమాట. మరి ఆకాశం ఎవరిది? ఇందాక మెమరీ వర్స్ నేర్చుకున్నారా మీరందరూ? ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? ఈ లోకమంతా ఎవరిది? యేసయ్యకి సమస్తము సాధ్యమేనమాట. యేసయ్యకి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిపైన ఆయనకి అధికారం ఉందన్నమాట. ఆ అధికారం చొప్పున యేసయ్య ఏం చేశారంటే 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టేలా దేవుడు సహాయం చేశారనమాట. అందరం ఒకసారి క్లాప్స్ కొడదామా యేసయ్యకి? ఇది ఎవరైనా చేయగలరా ఎవరైనా?
చేయలేం కదా, మనం తీస్తే తరిగిపోతాయి, మనం చేస్తే తరిగిపోతాయి. కానీ యేసయ్య ఈ అద్భుతాన్ని చేశారనమాట. 5 రొట్టెలే 2 చేపలు, కానీ ఎంతమందికి పంచిపెట్టారంటే 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలినాయి అనమాట. అలాగా యేసయ్య ఈ అద్భుత కార్యాన్ని చేశారనమాట. మరి ఈ స్టోరీలో నుంచి మేము ఈ మోరల్ ఏంటో తెలుసుకుందామా? ఈ స్టోరీలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలా లేదా? తప్పకుండా నేర్చుకోవాలన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ యేసయ్య కోసం ప్రజలందరూ వచ్చారా రాలేదా? యేసయ్య ఎక్కడున్నారో తెలుసుకొని మరి యేసయ్యని వెంబడించారనమాట. అలాగే మనం కూడా యేసయ్య గురించి తెలుసుకోవాలి. మరి చర్చిలో ప్రేయర్స్ ఏమైనా జరుగుతుంటే తెలుసుకొని రావాలన్నమాట. యేసయ్య ఎక్కడున్నారో ఆయన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలన్నమాట. అప్పుడు యేసయ్య మనకి 2 ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట. ఏంటంటే యేసయ్యని మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆయన మనకి పరలోక రాజ్యాన్ని గురించి చెప్తారనమాట. మీ అందరికీ ఆస్ట్రోనాట్స్ తెలుసా? వాళ్ళు స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. స్పేస్లో ట్రావెల్ చేస్తూ అక్కడ వాళ్ళు కొన్ని రీసెర్చెస్ చేస్తూ అక్కడ స్పేస్లో ఉన్న కొన్ని డేటా తీసుకుంటారనమాట. కొంత ఇన్ఫర్మేషన్ మనకి చెప్తా ఉంటారు. అక్కడ ఏముంది, అక్కడ ఏ స్టార్ ఉంది, ఆ స్టార్స్కి పేరు పెడతారు. మూన్ మీదకి వెళ్తారు, మూన్ మీద ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, అన్నీ తెలుసుకుంటూ ఉంటారు కదా. అయితే ఆస్ట్రోనాట్స్ ఎంతో లక్షలు పెట్టి చదివి వాళ్ళు గొప్పవారిగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కదా. అయితే వాళ్ళకంటే గొప్పవారిగా యేసయ్య మనల్ని చేస్తాడు. ఎందుకంటే పరలోక రాజ్యానికి ఆస్ట్రోనాట్స్ కూడా వెళ్ళలేరు, తెలుసా మీకు? ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళి పరీక్షలు చేయలేరు, రీసెర్చ్ చేయలేరు అనమాట. కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఎవ్వరికీ తెలియని జ్ఞానాన్ని యేసయ్య మనకి ఇస్తాడు. ఎవ్వరూ చూడలేని పరలోక రాజ్యాన్ని యేసయ్య మనకి చూపిస్తారనమాట. మీ అందరూ నైట్ టైం పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూసి స్టార్స్ని, మూన్ని, ఆ బ్లూనెస్ని చూసి ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? అబ్బా పడుకొని ఎంత బాగుంది ఆకాశం, అక్కడికి వెళ్ళాలి, నేను ఆ స్టార్ మీదకి వెళ్ళాలి, మూన్ మీదకి వెళ్ళాలని అందరు డ్రీమ్ చేస్తారా కల్పనా చావ్లా లాగా? అయితే పరలోక రాజ్యము ఆకాశం కన్నా బాగుంటుంది, తెలుసు కదా. అక్కడ వీధులు ఎలా ఉంటాయి? బంగారంతో ఉంటాయి అన్నమాట. ఎంతమంది గోల్డ్ షాప్స్కి వెళ్తే సర్ప్రైజ్ అవుతారు, బా ఎంత బాగుంది ఆ జ్యువెలరీ, ఎంత బాగుంది అనుకుంటారు కదా. యేసయ్య పరలోక రాజ్యం ఇంకా బాగుంటుంది అనమాట. ఆస్ట్రోనాట్స్ కూడా వెళ్ళలేని రాజ్యానికి ఎవరు వెళ్ళగలరు? మనల్ని తీసుకెళ్తాడు యేసయ్య. కాబట్టి యేసయ్యని మనం వెంబడించాలా లేదా? యేసయ్యని మనం వెంబడించాలన్నమాట. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మన వ్యాధులన్నీ తీసేస్తారనమాట. అలానే ప్రజలకి ఆకలి అవుతుందని యేసయ్యకి తెలుసు. అలానే యేసయ్య దగ్గరికి వచ్చామనుకోండి, మనకేం కావాలో, మనకేం అవసరత ఉందో యేసయ్యకి తెలుసు అనమాట. ఖచ్చితంగా యేసయ్య మన అవసరతని తీరుస్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆకలి వేస్తున్నాయా అని చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్యకి తెలుసు మనకి ఏ అవసరత ఉందో ఆ అవసరతను తప్పకుండా యేసయ్య తీరుస్తారనమాట. మరి మనం VBSకి వచ్చినప్పుడు మన దైవజనులు మనకి ఫుడ్ పెట్టి పంపిస్తారా లేదా? ఆ టైంలో ఆకలేస్తూ ఉంటుంది కదా. ఆకలేసినప్పుడు మనోజ్ వినాలి, ఆకలేసినప్పుడు దైవజనులు మన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తారా లేదా? అలానే యేసయ్య కూడా మన అవసరతలు అక్కర్లన్నీ ఆయనకి తెలుసు అనమాట. ఆయన దగ్గరికి వచ్చామనుకోండి, ఆయన మన అవసరతలు అక్కర్లన్నీ తీరుస్తారనమాట. అలానే యేసయ్య ఒక 5 రొట్టెల్ని 5,000 మందికి ఎలా పంచిపెట్టారో ఆయన మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తారనమాట. అరే నాకు అది ఈ జీవితంలో జరగదురా, అరే అమ్మో నాకు ఈ 10th ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టం ఉందిరా, ఈ సబ్జెక్ట్ రావట్లేదురా, అట్లా ఏదైనా మన జీవితంలో లేనిది ఏదైనా కానీ యేసయ్య మనకు అనుగ్రహిస్తారనమాట. మిరాకిల్ చేస్తారు. ఉన్నది ఇవ్వడం కాదు, లేనిది ఇవ్వడం కూడా మన యేసయ్యకి తెలుసు అనమాట. అలానే అక్కడ యేసుప్రభు వారు నాన్న వినాలి, 12 గంపలకి ఎత్తారా లేదా మిగిలిపోయిన ఫుడ్ని? పడేశారా? అందరూ తిన్నారులే, తృప్తి చెందారులే, అయిపోయింది, ఇంకా పడేద్దాం అనుకున్నారా? లేదు, యేసయ్య ఫుడ్ని వేస్ట్ చేద్దని చెప్తున్నారు అక్కడ, అవునా కాదా? గంపలకి ఎత్తారా లేదా మిగిలిపోయిన ఫుడ్ని? మిగిలిపోయిన ఫుడ్ని కూడా గంపల్లోకి ఎత్తారు. మనం ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయకూడదు, సరేనా? అలానే ఇంకొక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ ఎవరు వర్క్ చేశారు? యేసయ్య వర్క్ చేశారా, శిష్యులు వర్క్ చేశారా? యేసయ్య వర్క్ చేశారా, శిష్యులు వర్క్ చేశారా? అందరికీ ఫుడ్ పంచిపెట్టడం ఎవరు చేశారు? శిష్యులు. మేబీ శిష్యులు అనుకొని ఉండొచ్చు, ఏంటి యేసయ్య 5 రొట్టెలు పట్టుకున్నారు, ఇక్కడేమో 5,000 మంది ఉన్నారు, అసలు ఏమనుకుంటున్నాడు యేసయ్య? అసలు మనం ఫూల్స్ అయిపోతాం యేసయ్య, అయ్యో అనుకున్నారా వాళ్ళు? లేదు, వాళ్ళు ఒబీడియన్స్ చూపించారు. ఏం చేశారు? ఒబీడియన్స్. యేసయ్యని నమ్మారు.
యేసయ్యకి విధేయత చూపించారు. యేసయ్య ఏమన్నాడు, మీరు పంక్తులుగా కూర్చోబెట్టి ఫుడ్ ఇవ్వండి, ఫుడ్ పంచిపెట్టండి అన్నాడు. అంతే. ఎస్ సార్ అన్నట్టు వాళ్ళు ఏం చేశారంటే ఫుడ్ని తీసుకొని అందరికీ పంచిపెట్టడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. పాస్టర్స్కి వ్యతిరేకంగా ఉండలేదన్నమాట వాళ్ళు. అలానే మనం కూడా మన వ్యతిరేకంగా ఎవరికి ఉండకూడదు. మన దైవజనులు ఏమైనా చెప్తే మనం చేయాలి. యేసయ్య ఏది చెప్తే అది మనం చేయాలన్నమాట. అప్పుడే కదా వాళ్ళు యేసయ్య మాట విన్నప్పుడు ఇలా బ్రెడ్ తీసుకొని పంచిపెట్టడం స్టార్ట్ చేస్తున్నప్పుడే కదా బ్రెడ్ తుంచుతున్నారు. వావ్, ఇంకా బ్రెడ్ వస్తుంది, తుంచుతున్నారు, ఇంకా వస్తుంది, పంచిపెడుతూనే ఉన్నారు. ఇంత మిరాకిల్ ఎలా జరిగింది? యేసయ్య శిష్యులు యేసయ్యని నమ్మారనమాట. యేసయ్య మాటకు విధేయత చూపించారనమాట. అలానే ఆ శిష్యులాగా మనం కూడా ఉండాలి. యేసయ్య ఏం చెప్తే అది చేయాలి. యేసయ్య చెప్పింది చేసినప్పుడే కదా ప్రజలకి ఆశ్చర్యకార్యం కనిపించింది. అలానే మనం కూడా యేసయ్య ఏం చెప్తే ఖచ్చితంగా మనం కూడా అది చేయాలన్నమాట. సో మీరందరూ యేసయ్య గురించి తెలుసుకుంటున్నారా? యేసయ్యని వెంబడిస్తున్నారా? అయితే మీరు మీ భుజం మీద చేసుకుని చెప్పండి, ఐ యామ్ ఏ లక్కీ బాయ్. మీ ఫ్రెండ్తో చెప్పండి, యు ఆర్ ఏ లక్కీ బాయ్. ఎందుకని? యేసయ్య మనకి పరలోక రాజ్యం గురించి చెప్తారనమాట. మన జీవితంలో మిరాకిల్స్ చేస్తారు. స్టోరీ అర్థమైందా? ఈరోజు అందరం మోకరించి కళ్ళు మూసుకున్నాను, అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ మనసులో నిజంగా యేసయ్యకి ప్రేయర్ చేయాలి. యేసయ్యా, నేను కూడా నా జీవితంలో నువ్వు చేసిన అద్భుత కార్యాలు నేను కూడా చూడాలయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. అసలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇంపాసిబుల్ థింగ్ యేసయ్యా. కానీ నువ్వు వాటిని 5,000 మందికి సరిపోయేలాగా నువ్వు వాటిని ఆశీర్వదించావు తండ్రి. మమ్మల్ని కూడా నువ్వు ఆశీర్వదించేసయ్యా. మా జీవితాల్లో అద్భుతాలు చేయండి యేసయ్యా అని ప్రార్థన చేద్దాం. అలానే నిన్ను వెంబడించే వారిగా, శిష్యుల్లాగా, మంచి శిష్యులుగా, నీ మాటకి లోబడే శిష్యులుగా మమ్మల్ని చేయండి యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దాం. సరేనా? ప్రేమమేడ కృపణుల తండ్రి, మా యేసయ్యానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ స్టోరీ ద్వారా ప్రభా మీరు మాతో మా పిల్లలతో మీరు మాట్లాడినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నీకు నిజంగా భూమి మీద అయ్యా తండ్రి, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ సర్వము నీకు అధికారం ఉన్నది ప్రభా. నువ్వు గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడవు తండ్రి. ప్రభా 5,000 మందికి ప్రభా 5 రొట్టెలు 2 చేపలను ప్రభా 5,000 మందికి పంచిన విధంగా మా జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు చేయండి ప్రభా. అయ్యా నీకు విధేయత చూపించే బిడ్డలుగా, శిష్యులుగా మేము ఉండున్నట్లు ప్రభా మీరు మాకు చక్కని విధేయతను బిడ్డలందరికీ మీరు నేర్పించండి తండ్రి. ప్రభా బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతను అక్కర్లను తీర్చండి తండ్రి. అయ్యా మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కథ ద్వారా ప్రభా బిడ్డలందరితో మీరు మాట్లాడి ప్రభా అయ్యా వాళ్ళు విన్న ప్రతి ఒక్కరికి వాక్యం వాళ్ళ హృదయాల్లో స్థిరపరిచి గొప్ప కార్యం జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా చెప్పండి అందరూ యేసయ్యకి హల్లెలూయా. ఆన్లైన్లో పిల్లలు మీరు కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంత చక్కగా విన్నారో కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఓకేనా? బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి ఎవరైనా వచ్చి ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, యేసయ్య స్టోరీ నేమ్ ఏంటి అసలు? అక్క ఒక టైటిల్ చెప్పారు కదా, ఆ టైటిల్ నేమ్? Jesus is not a magician, he is a miracle worker. వెరీ గుడ్ అక్క, కరెక్ట్ చెప్పారు అక్క, వెరీ గుడ్. అక్కకు ఒక చాక్లెట్ అన్న. గో ఫాస్ట్గా రా నెక్స్ట్ టైం. నెక్స్ట్ క్వశ్చన్, 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతికి వచ్చిన తర్వాత ఒక చిన్న బాబు వచ్చి ఇచ్చాడు కదా, వాటిని ఆశీర్వదించి ఎవరికి పంచమని ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు కదా, వెరీ గుడ్ అన్న, చాలా బాగా వింటున్నారు పిల్లలు లెసన్. లాస్ట్ క్వశ్చన్, అందరూ తిన్న తర్వాత ఎన్ని గంపలు మిగిలిపోయాయి? చెయ్యి కాదన్నా, ఎవరు ముందొస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. 12. వెరీ గుడ్, 12 గంపలు. ఓకే ఓకే, ఇంకొక చాక్లెట్ ఎవరి కోసం అంటే లాస్ట్ క్వశ్చన్, ఎవరు త్వరగా వస్తే వాళ్ళకి. ఓకే, అక్కడ
ప్రజలందరూ ఉన్నారని చెప్పారు కదా, అక్క ఒక కౌంట్ చెప్పారు. అక్కడ ఎంతమంది కంటే ఎక్కువగా ఉన్నారు? అక్క ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాదక్క, ఎవరైతే ఆన్సర్ చేయలేదో వాళ్ళు. మళ్ళీ వెళ్ళిపో. తూచ్, ఇక్కడ నుంచి వచ్చేసావు నువ్వు. అందరు మంచి కూర్చోండి. రెడీ 1 2 3 గో. నేను రెడీ 1 2 3 అన్నప్పుడు రావాలి. సిట్ డౌన్, ఎవ్రీవన్ సిట్ డౌన్. రెడీ 1 2 3 గో. త్వరగా. ఎంతమంది కంటే ఎక్కువగా ఉన్నారు? 5,000 plus. 5,000 ప్లస్. అక్క కరెక్ట్గా ఉంటక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా విన్నారు. మరలా మనము నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. తెలుసు కదా మీకు అనౌన్స్మెంట్స్ అన్నీ. ఎవ్రీ థర్స్డే ఎన్ని గంటలకు అక్క మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది? 7 o'clock. మరి 7కి వచ్చారు ఈరోజు. 6:30 కల్లా రావాలి. ఓకే, ఎగ్జాక్ట్ 6:30కి మన థర్స్డే క్లబ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మరలా సండే ఆఫ్టర్నూన్ 2:30కి సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫైనల్ ప్రేయర్ చేసుకొని థర్స్డే క్లబ్ని ముగించుకున్నాము. మన మధ్యలో ఉన్న మహతి అక్క వచ్చి ఫైనల్ ప్రేయర్ చేస్తారు. క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన అనగానే మోకాల మీదకి వచ్చేసేయాలి. బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. నాయన తండ్రి, ఈ చిన్న బిడ్డలు ఎంతో ఆసక్తితో తండ్రి తండ్రి ప్రతిదీ నీ కథలు ఏంటి తండ్రి, నాయన కంఠత వాక్యం ఏంటి, పాటలు ఏంటి, ప్రతిదీ చక్కగా నేర్చుకున్నారయ్యా. ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. మీ మెండైన దీవెన ఈ బిడ్డల మీద ఉంచండి నాయన. అయ్యా, విన్న స్టోరీని ప్రభా వీళ్ళు తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోగలటకు, ఆ ప్రకారంగా ఉండగలటకు నాయన సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి నాయన, టీచర్ని కూడా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్ని స్తుతి ప్రార్థన మీ సన్నిధి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, బాయ్.